వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. అనంతపురంలో రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. సంక్షేమ పథకాలే వైసీపీ పార్టీ విజయానికి శ్రీరామ రక్ష. 3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చిన వైఎస్ఆర్ పార్టీదే విజయం. బాలయ్యబాబు సైకిల్ గెలవాలి. బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా బాలయ్య బస్సు యాత్ర. ప్రకృతిని కాపాడటంలో విద్యార్థులు నడుం బిగించాలని పర్యావరణ విశిష్టతపై ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు అవగాహన సదస్సు. అంబేద్కర్ ఆశయాలు చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా అనంతపురం అర్బన్ అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ అనంతపురంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదని, రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా నగర ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వేడుకున్నారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవట్లేదు. రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తామని చెప్పేసి దళితులకు, బీసీ, బడుగు, బలహీన వర్గాలకు, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు మా తెలుగుదేశం ప్రభుత్వమే న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో వైసీపీ పార్టీ విజయానికి సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష అని ఆలూరు వైసీపీ అభ్యర్థి బుసిన వీరూపాక్షి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేవనకొండ మండలంలో ఆయనతో పాటు జేసీఎస్ కన్వీనర్ తెర్నేకల్ సురేందర్ రెడ్డి, శశికళ, కృష్ణమోహన్లు ప్రచారంలో పాల్గొన్నారు. పేదల కోసం వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. 3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చినా ప్రజల్లో 3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చినా ప్రజల అండ ఉన్నంత వరకు వైఎస్ఆర్ పార్టీ విజయం తథ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ తపాల శ్రీనివాసులు నాయుడు, వైసీపీ సీనియర్ నాయకులు అల్లారుద్దీన్, ప్రభాకర్ రెడ్డి, నిజాలు రెడ్డి, ప్రేమ్నాథ్ రెడ్డి, దివాకర్ నాయుడు, పొట్లపాడు సర్పంచ్ సోమిరెడ్డి పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం పల్లె అడ్డాలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు బాలయ్యబాబుకు బ్రహ్మరథం పట్టారు. కొత్త చెరువులో బాలయ్యబాబు సైకిల్ గెలవాలని బస్సు యాత్ర జన సునామీని తలపించింది. ఈ బస్సు యాత్రలో బీజేపీ, జనసేన, టీడీపీ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ జ్ఞానసుమైతే వాళ్ళ బిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగల కనుక దుఃఖమ్మ ఉగ్ర రూపమే ఉలగచ్చి పడుకున్న మతమే విడిచేలా నమ్మోలే పడి కనుక వెంట వీర బలితలా పసుపు చెందగలుస్తా చూస్తా
యుగానికి నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశం ఆసక్తి అయిన తెలుగు యువతకు, అలాగే పరిరక్షణ కోసం బద్ధకంకణులైన మరి తెలుగు ప్రజలకి ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గం చుట్టుపక్కల అలాగే కొత్త చెరువు, ఒడిసి, నల్ల చెరువు మరియు నల్లబాడ, అమరపూరు అన్ని నుంచి తరలి వచ్చిన అంటే భావస్తు రాణి జన్మాంతర సహృదాన్ని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే పోయినసారి జన్మలో ఆ వాసనతో ఈ జన్మలో ఒకరినెంతనో రాకతో పుట్టపర్తి నియోజకవర్గం పునరుద్ధరించింది. ఉన్న అనుబంధం రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా. నేను 2017లో మా అత్తమ్మకి క్యాన్సర్ డిటెక్ట్ అయింది. 2017లో మేము హాస్పిటల్స్ ఎదుర్కొన్న టైంలో బాలకృష్ణ గారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం బీసీ కాలనీలోని హాస్టల్ విద్యార్థులకు పర్యావరణ విశిష్టతపై ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రకృతి సహజ వనరుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ లక్షల ఎకరాలలో అడవులను కాల్చివేసుకోవడం వల్ల జరిగే నష్టాన్ని వివరించి చెప్పారు. అడవులను ప్రకృతిని కాపాడటంలో విద్యార్థులు నడుం బిగించాలని, బాధ్యతగా సమాజంలో తన వంతు పాత్ర పోషించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ జిల్లా ఉపాధ్యక్షులు బెల్లం సాయి అనుదీప్, శ్రీహాన్ హాస్టల్ వార్డెన్ పాల్గొన్నారు. మీరందరూ సార్ చెప్పినట్టు బాగా అన్ని చెట్లు పెంచి బాగా పర్యావరణాన్ని కాపాడాలి. నాకు ఇప్పుడు ఈ క్లాస్ విన్నందుకు బాగా ఆనందంగా ఉంది. మీరు అలానే ఈ ప్రకృతిని కాపాడాలి, ఈ భూమిని కాపాడాలి. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ లాంటి ఎన్నో వాటి వల్ల భూమి మొత్తం నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. మీరే చెట్లను పెంచి భూమిని కాపాడుతుంది. ఓకే క్లాస్. పర్యావరణాన్ని ఎలా కాపాడాలి, మనం ఎలా జీవితంలో ముందుకు వెళ్ళాలి ఇంకా సార్ చెప్పాడు. దాని గురించి మళ్ళీ మీకు చెప్తాను. చెప్పంటే ఫుడ్ అంటే మనకి చెట్ల నుంచి, కాయ నుంచి, తీగల నుంచి, గడ్డ నుంచి వస్తుంది. అలాగే ఓ అంటే ఆక్సిజన్ అంటే చెట్లు ఇస్తాను. ఆ ఊరికి తీసుకొని మనం మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. అవి ఉండడం వల్ల మనం బాగా బతుకుతున్నాం కాబట్టి చెట్లను బాగా కాపాడాలి. ఆర్ అంటే రెయిన్ఫాల్ ఉంటేనే మనకు వర్షం పడుతుంది అని సార్ దాని గురించి కూడా చెప్పారు. మళ్ళా ఎస్ అంటే సాయిల్ అంటే మన్ను ఉండగా మనం పూజగా ఉండగా మనం భూమి మీద బతుకుతున్నాం, చెట్లను పండిస్తున్నాం, మనం ఏదైనా కాయలు కానీ తింటున్నాం, మనం ఏదైనా ఇల్లు కానీ దాని భూమి మీద కట్టి ఉంటున్నాం. అలాగే ఏంటి టెంపరేచర్ ఉండడం వల్ల మనం బతుకుతున్నాం. అది ఎక్కువైనా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. జగన్ పై జరిగిన రాళ్ల దాడిని అనంతపురం జిల్లా ఉరవకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుశీలమ్మ ఖండించారు. జగన్ చేస్తున్న మంచి పనులను ఓర్వలేక జగన్ పై రాళ్ల దాడి చేశారంటూ మండిపడ్డారు. జగన్ బస్సు యాత్రను అడ్డుకోవాలని టీడీపీ నాయకులు చాలా బలంగా ప్రయత్నిస్తున్నారని మీడియా ముఖంగా తెలియజేశారు. దేవుని దయ వల్ల జగన్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. కార్యక్రమంలో ఏసీసీఎల్ ఎర్రిస్వామి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం గారిపై రాళ్ల దాడిని వెంటనే, సీఎం పైన రాళ్ల దాడిని వెంటనే, సీఎం పై రాళ్ల దాడిని, సీఎం గారిపై రాళ్ల దాడి చేసిన వారు వెంటనే. తన ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పకపోయినా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తూ వాళ్ళకి సేవాభావాన్ని జగన్మోహన్ రెడ్డి నేర్పిస్తే, చంద్రబాబు నాయుడు మనం చూసాం
73 సంవత్సరాల పెద్ద మనిషి పొంగనూరు ఘటనలో పోలీసులను వేయండి, చంపండి, కొట్టండి, వాహనాలు దహనం చేసేసేయండి అని చెప్పి రెచ్చగొట్టేటువంటి పద్ధతులు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి పద్ధతుల్లో ఆయన వ్యవహారము ఈరోజు కూడా ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టిందో లేదో మనకు తెలియదు. కానీ ఆయన యొక్క ఉపన్యాసాలు అన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, దూషణలు, విమర్శలు తప్ప నేను నా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి నేను ఈ మంచి చేసినానని కానీ, లేకుండా పోతే నా పేరు మీదుగా ఈ పథకం ఉంది కానీ చెప్పుకోలేనటువంటి పరిస్థితి, లేకుండా పోతే నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా నేను ప్రజలకు అమలు చేస్తాను, నేను ఈ పనులు చేస్తాననేటువంటివి మొత్తం అన్ని పక్కన పెట్టేసి ఎలక్షన్ల ముందు వరకు కూడా సూపర్ 6 ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు అవి కాదు అని చెప్పి నాలుక మడతేసి మళ్ళీ కూడా ఉమ్మడి ఎజెండా, ఉమ్మడి మేనిఫెస్టో కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము 3 పార్టీలు కలిసి ఇక్కడ పోటీ చేస్తున్నాం కాబట్టి ముగ్గురు అంగీకరించినటువంటి మేనిఫెస్టో మేము తయారు చేస్తాము. ఇప్పుడు ప్రజలారా మీరు మాకు సలహాలు ఇవ్వండి అని చెప్పేటువంటి పెద్ద మనిషి మాటకు ఎంత విలువ ఉందో, మాటకు ఏ విధంగా కట్టుబడేవాడో మనకి ఇప్పుడు అర్థమైపోయింది. మొన్న జరిగిన సిద్ధం సభ జరిగిన సభలో రాయి దాడితో టీడీపీ నాయకులు వీళ్ళు జగనన్న చేస్తున్న మంచి పనులు ఓర్వలేక ఆయన చేస్తున్న మంచి ఏదైతే పథకాల ద్వారా ఆయన ప్రతి ఒక్క కుటుంబానికి అక్క చెల్లెమ్మలందరికీ ఆదుకుంటున్నారో అది ఆ పథకాల ద్వారా అందుకుంటున్న ప్రతి అక్క చెల్లెమ్మలు కూడా మన గౌరవనీయులైన మన సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ మహిళలు కూడా అందరూ అండగా ఉంటున్నారు. అది చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు తన వాళ్ళతో రాళ్ల దాడి అవి ఇవి చేపిస్తున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో 2024లో మళ్ళీ సీఎం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సినీ పక్కీలో పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్తుండగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. డీఎస్పీ గంగయ్య మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని కొత్త బ్రిడ్జి వద్ద సాదిక్, షేక్ మునీల్లు బైకుపై వెళ్తుండగా తనిఖీ చేశారు. షెడ్ చుట్టూ దాదాపు 22 లక్షల నగదును చుట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా నగదు తీసుకెళ్తుండటంతో నగదుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసి ఐటీ శాఖకు అప్పగించినట్లు డీఎస్పీ గంగయ్య తెలిపారు. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బద్దర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ దినము అట్టియర్ ర్యాండమ్ తాడిపత్రి టౌన్ అన్ని ప్రదేశాలలో కూడా వాహనాల తనిఖీని కొంతమంది ఆఫీసర్స్ని ఇచ్చి తనిఖీ చేయడం జరిగింది. అయితే మన న్యూ బ్రిడ్జి దగ్గర తనిఖీ చేస్తున్న సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ గౌస్ బాషా, అలాగే ఎఫ్ఎస్టీ టీం రామాంజనేయ రెడ్డి వీరందరూ తనిఖీ చేస్తున్నప్పుడు ఒక 2 వ్యక్తులు మోటార్ బైకులో రావడం జరిగింది. మోటార్ బైకుల వ్యక్తులను చెక్ చేస్తే వాళ్ళ బైకులలో ఏం లేవు, కానీ మొత్తం అతని బాడీకి అంటే బాడీ చుట్టూ డబ్బును వచ్చేసి ఒక క్లాత్తో కుట్టించి మొత్తం వేసుకోవడం జరిగింది. సో అతను చెక్ చేసి మొత్తం దాన్ని వెరిఫై చేస్తే దాన్ని లెక్కిస్తే 22 lakhs ఉన్నింది. ఆ డబ్బులు ఎక్కడివి అని అడిగితే దానికి సరి అయిన డాక్యుమెంట్స్ ఇవ్వడం కానీ, లేకుంటే సరి అయిన ఏదైనా పత్రాలు కానీ ఏదైనా ప్రొడ్యూస్ చేయడం కానీ ఎలాంటివి చేయలేదు. అది చేయని దాని వలన ఆ అమౌంట్ను సీజ్ చేసి మన ఆర్ఓ గారి ద్వారా ఐటీ గారికి పంపడం జరుగుతుంది, మన ఐటీకి పంపడం జరుగుతుంది. సో ప్రజలకు ఈ విధంగా ఈ సమయంలో నా విజ్ఞప్తి ఏమంటే, అన్నెసెసరీగా డబ్బులు తీసుకొని మీరు ఎలక్షన్ టైంలో తిరిగితే ఆ అమౌంట్ సీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఈ విధంగా తిరిగి పోలీసు వారికి లేదా మన ఎఫ్ఎస్టీ వారికి కానీ కండపడితే తప్పనిసరిగా అటువంటి అమౌంట్ సీజ్ చేస్తారు. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి జాతర ప్రారంభమైంది. నేడు ఉదయం అంకురార్పణతో జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొదటి రోజుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన ఆలయంలో కళ్యాణోత్సవం, 27న అగ్నిగుండం ప్రవేశం, 28న దీపారాధనతో జాతర ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి రాజప్ప, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అది కార్యదర్శి 20 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానానికి కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. 14/4/24 తేదీ నుండి 28/4/24 తేదీ వరకు బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు, రోజు పగలు బ్రహ్మోత్సవాలు, 2 బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నది. 14వ తేదీ 20వ తేదీ కళ్యాణ ఉత్సవము, 27వ తేదీ అగ్నిగుండం, పచ్చిగరిగ, నయాండి, బాణ వేడుకలు, బుర్రకథ అన్నీ బ్రహ్మాండంగా జరుగును. చుట్టుపక్కల పల్లెల గ్రామస్తులందరూ వచ్చి ఆ రోజు లక్షల కొద్ది వచ్చి జనాలు పాల్గొంటారు. మరి 28వ తేదీ పొంగుళ్ళు పెడతారు. సకల గ్రామస్తులు అందరూ వచ్చి ఇక్కడ బయట 3 స్టేట్ వాళ్ళు కూడా వస్తారు ఆ రోజు పొంగుళ్ళు పెట్టుకోడానికి. బ్రహ్మాండంగా ఇది జరుగుతూ ఉన్నది. మేము అదే జరిపిస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనంతపురంలో రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. సంక్షేమ పథకాలే వైసీపీ పార్టీ విజయానికి శ్రీరామ రక్ష. 3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చిన వైఎస్ఆర్ పార్టీదే విజయం. బాలయ్యబాబు సైకిల్ గెలవాలి. బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గెలిపే లక్ష్యంగా బాలయ్య బస్సు యాత్ర. ప్రకృతిని కాపాడటంలో విద్యార్థులు నడుం బిగించాలని పర్యావరణ విశిష్టతపై ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు అవగాహన సదస్సు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.